సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జరుగుతున్న పాలనా విధానం పైన రాష్ట్రంలో రాబోయే కాలాలు అంటే ఒకటి కనీసము 10-15 రోజులు కాకముందే 10 రోజులు కాకముందే ఈ రాష్ట్రానికి ఎలాంటి దిశ నిర్దేశాన్ని అధికార పక్ష పార్టీలు నాయకత్వం ఇస్తుంది అన్న దానికి నేను ఈ సమీక్ష పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా నా విన్నపాన్ని ఆలకించి మీరు సమాజ శ్రేయస్సు కోరే మిత్రులుగా పార్టీలు నాయకత్వం ఎవరైనా తప్పు చేసినా మనం తప్పు చేసినా అడిగే హక్కు కూడా పత్రికా మిత్రులకు ఉంది, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంది. గడిచిన 2 రోజుల కిందట నిన్న 5:30 గంటల సమయంలో ఉదయం కేంద్ర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడము ఒక దేనికి నిదర్శనం అనేది నా ప్రశ్న. 40 సంవత్సరాల రాజకీయ అనుభవము. నిన్న అసెంబ్లీలో మీరు గమనిస్తే స్పీకరు అధ్యక్షత వహిస్తున్నప్పుడు సభానాయకుడు కానీ, సభాపతి కానీ, ఉపనాయకుడు కానీ, సభ్యులు కానీ, మంత్రులు కానీ మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం విశ్లేషిస్తే నిజంగా దయాలు వేదాలు ఒలిస్తున్నాయా అన్నట్టే ఉంది. ఒక్కొక్క సభానాయకుడు అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపుతూ గత ప్రభుత్వం ఇట్లా చేసింది కాబట్టి మేము కూడా దానికి తగ్గే విధంగా అంటే ప్రజలను కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ, ప్రజాస్వామ్య నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే ప్రజా సంఘాలను కానీ మేము ఇలాంటి పరిపాలన చేస్తామనడానికి ఒక మార్గనిర్దేశము శాసనసభ సమక్షంలో ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే ఉపసభాపతి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఉపన్యాసం ఒకసారి మనం ఆలకిస్తే నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ఒక పుచ్చలపల్లి సుందరయ్య, లేకుంటే కాకాని గోవర్ధన్, కాకాని వెంకటరత్నం గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, లేకుంటే నాగిరెడ్డి గారు, చంద్ర పుల్లారెడ్డి గారు మరొకసారి శాసనసభలు వచ్చి ఇలాంటి ప్రక్రియ ఆయన మాట్లాడిన ప్రతి అంశం కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత కూడా లోకేష్ కానీ, అలాగే మన అచ్చెన్నాయుడు గారు కానీ, ఇంకా మరి ముఖ్యంగా హోంమంత్రి గారు కానీ వారు మాట్లాడిన విధానం ఒకసారి చూస్తే నేను హోంమంత్రి గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ మాటలు సభానాయకుడి సమక్షంలో, సభాపతి సమక్షంలో అలా వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు ఈ సమాజానికి రాబోయే తరంలో గతంలో ఇలా చేసినారని చెప్తూ అంటే మా నాయకుడిని మా పార్టీని ఒక విధంగా కించపరచట్లేదు, మేము అలాంటి చర్యలకు అలాంటి దుశ్చర్యలకు పాల్పడమని చెప్తూ మరి దాన్ని కంటిన్యూ చేయడం అంటే మీరు చేసినారు కాబట్టి మేము ఎందుకు చేయకూడదు అంటే సభలో మాట్లాడే మాటలకు బయట వ్యవహరించే మాటలకు వ్యత్యాసం లేదు. సభ స్పీకర్గా ఎన్నుకున్నటువంటి సందర్భం ఎంతో పవిత్రమైన దినము. ఆ రోజున పార్టీ ఆఫీసులను అలాగే ఎక్స్ సీఎం గారి భార్య పిఏను అనాగరిక చర్యలతో అక్కడ కూల్చివేస్తుంది, ఇక్కడ అరెస్ట్ చేస్తుంది. ఎస్, తప్పు చేస్తే ఎవరైనా శిక్ష కాను, చట్టానికి ఎవరు అతిథులు గారు అందరూ లోబడి ఉండాలి. మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు, ప్రతిపక్షం ఉన్నప్పుడు కొందరు నాయకులు మంత్రులు మాట్లాడతారు 5 సంవత్సరాలు చీకటి రాజ్యం అంట. చీకటి రాజ్యంలో మేము 5 సంవత్సరాలు గడిపినాం భయభ్రాంతులతో. మరి 7,2,70,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం, పేద ప్రజల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున మనం చేసినటువంటి కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తేటతెల్లమైనది కదా. ప్రతీకార చర్య అన్నారా? కాబట్టి దయచేసి నా విజ్ఞప్తి కూడా ఏంటంటే గత ప్రభుత్వాలు ఏమి చేశాయి అనే దానికన్నా మీకు ప్రభుత్వము ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చారు. ఈ మ్యాండేట్లో 164 ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సింగిల్ ఆర్టీఎస్ పార్టీకి ఇంత మెజార్టీ మ్యాండేటరీ ఈవెన్ నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు కూడా రాలే. మీకు అవకాశం ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు ప్రజలు? మాకైతే అర్థం కావట్లేదు. మేమేమనుకుంటున్నాం అంటే వాళ్ళు ఏదైతే సూపర్ 6 ద్వారా 4,000 రూపాయల పెన్షన్, ప్రతి ఆడబిడ్డకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 3 సిలిండర్లు, ఫ్రీ బస్సు, ఇవన్నీ సూపర్ 6 వాళ్ళు ఇచ్చారు. మేము వాటిని అన్ని స్వాగతిస్తున్నాం. ఒకవేళ మీరు అసెంబ్లీలో వాళ్ళకి చిలక పలుకులకు విభిన్నంగా సమాజంలో ఇలాంటి సూపర్ 6 ద్వారా మీరైతే అధికారాన్ని కైవాసం చేసుకున్నారో అక్కడ మీరు ఆదంబరిసినా కానీ కూడా సమాజం ప్రజలను మోసం చేసినా అనుకుంటారు. ఎందుకు ఓటేసినాం, మాకు అధికారం వచ్చింది, మేము సూపర్ 6 లో ఉన్నటువంటి కొన్ని ప్రోగ్రాంలు ఎత్తేస్తాము, మాకు అవసరం లేదు, దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెడతాము అంటే మాత్రము నిజంగా మీ రాజకీయ నిజంగా ఆ రోజు మీరు దాన్ని ఏమంటారో నాకైతే అర్థం కాదు.